అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజైతే మన ఊర్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి ఎవరైతే మంచి మార్కులు సాధించారో వారందరికీ కూడా కొంచెం వారికి ప్రోత్సాహకాలు అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ముగ్గురు పిల్లలకి ప్రోత్సాహం అందించడం అయితే జరుగుతుందండి. వాళ్ళు ఈసారి అయితే మనం ముగ్గురికైతే ఇవ్వబోతున్నాం. వాళ్ళు వచ్చేసి స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ అని ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈరోజైతే కెళ్ళ కావ్య తనకి వచ్చేసి 576 మార్కులు వచ్చాయండి. అంటే స్కూల్ ఫస్ట్లో తను వచ్చింది. తనకి వచ్చేసి మన తరఫు నుంచి కొంచెం ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి పి అభినవ్ కుమారు సెకండ్ 567 మార్కులతోటి. తర్వాత వచ్చేసి స్కూల్ థర్డ్ వచ్చేసి ఆర్ యశ్వంత్ 561 మార్కులు. వీళ్ళు ముగ్గురికి కూడా మనకి ఎప్పటిలాగే వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ పేర్లు. ఇలాగా వాళ్ళకు చిన్న వాళ్ళకు ప్రోత్సాహం అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇదొక మా జ్ఞాపకంగా మిగిలి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చి వాళ్ళు ఇంకా పెద్ద చదువులు చదివి వాళ్ళ జీవితాల్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రకంగా మనకి వీలైనంతగా ఒక ప్రోత్సాహకాన్ని అయితే అందించామండి. మీరందరూ చూడొచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు. జై హింద్. భారత్ మాతా కీ జై.